ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన మోహనవాణి ఛానల్ ద్వారా మన్నార్గుడి రాజగోపాలస్వామి యొక్క వైభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. దక్షిణ ద్వారక అని పిలువబడేటటువంటి ఈ ఊరిలో ఉన్నటువంటి రాజగోపాలస్వామి సాటిలేని సౌందర్యంతో అలరారుతూ ఉంటాడు. అత్యంత ఆకర్షణీయమైనటువంటి స్వామి యొక్క విగ్రహం. ఇంత అందమైనటువంటి ఆలయం 12 మంది ఆళ్వార్లలో ఒక్కళ్ళ యొక్క మెప్పు ఎందుకు పొందలేదో అని ఆశ్చర్యం కలుగుతోందండి. ఈ ఆలయం 33 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఉంది. మన్నార్గుడి నగరం పేరు. స్వామి పేరు విద్యా రాజగోపాలన్ స్వామి. కొన్ని శతాబ్దాల క్రితం దీనిని మన్నార్ కోయిల్ అని పిలిచేవాళ్ళండి. ఒక వైష్ణవ ఆలయం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. అయితే ఆళ్వార్లు ఇక్కడ మాత్రం ఎటువంటి మంగళాశాసనం నిర్వహించలేదు. ఈ విషయాన్ని కొంచెం జీర్ణించుకోవడం కష్టం అనిపిస్తుంది. అందువల్ల కూడా ఇది 108 దివ్య దేశాల్లో ఒకటిగా లేదు. కేవలం ఒక ముఖ్యమైనటువంటి అభిమాన స్థలంగానే మిగిలిపోయింది. ఈ గుడి కుంభకోణం అందరికీ తెలిసిన ప్రదేశమే. చాలా దేవాలయాలు ఉంటాయి కుంభకోణంలో. అటువంటి కుంభకోణం నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడి యొక్క రాజగోపురం 154 అడుగులు ఎత్తు ఉంటుంది. చాలా భారీ గోపురం అండి. విష్ణు ఆలయాల్లో 4వ ఎత్తైనటువంటి గోపురం ఇది. ఈ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మనం ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈ రాజగోపురం మనకి దర్శనమిస్తుంది. అందుకని ఈ ప్రదేశాన్ని దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ద్వారకా నగరం అని పిలుస్తారు. ఆలయంలోకి ప్రవేశించగానే బయట ఉండే ప్రాకారాల చుట్టూతా పచ్చదనంతో ఉన్నటువంటి విశాలమైనటువంటి ఒక బహిరంగ ప్రదేశంలో ఉద్యానవనం ఉంటుంది. భక్తులకి హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతుందా అన్నట్లుగా ఉంటుంది ఈ ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో చక్కటి బెంచీలు ఉంటాయి. ఈ అద్భుతమైన ఆలయాన్ని చక్కగా దర్శించి ఈ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సాయంకాలం పూట కూర్చోవడానికి ఒక మంచి ప్రదేశంగా ఉంటుంది ఈ తోట. ఆ తరువాత భారీ స్తంభాలు, మంటపాల పక్కన ఉన్నటువంటి ఒక పొడవైన మార్గం గుండా నడుచుకుంటూ వెళితే రాజగోపాలన్ సన్నిధికి చేరుకోవచ్చు మనం. అసలు ఈ దేవాలయ చరిత్ర ఏమిటి అని ముందు చూడాలి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1072, 1150 మధ్య కాలంలో ఆనాటి చోళపాలకులైనటువంటి మొదటి, రెండవ కులోత్తుంగ చోళులు నిర్మించారు అని శాసనాల వల్ల తెలుస్తుంది. ఆ తరువాత క్రీస్తు శకం 16వ శతాబ్దం మరియు 17వ శతాబ్దంలో నాయకరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి చక్కగా మెరుగుపరిచారు. ఈ ప్రదేశాన్ని చంపకారణ్య క్షేత్రం అని కూడా పిలుస్తారండి.
ఇక్కడ ఉండేటటువంటి భగవంతుడు కృతయుగంలో బ్రహ్మదేవుడికి, త్రేతాయుగంలో భృగు మహర్షికి, అలాగే మహాలక్ష్మీదేవికి, ద్వాపర యుగంలో అగ్నిదేవుడికి, గోపికలకి, అలాగే అనేక మంది ఋషిగణాలకి, కలియుగంలో అయితే రాజశేఖర్ అనేటువంటి రాజుకి దర్శనమిచ్చాడు అని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో 7 ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారం అంటే ప్రహరీ గోడలు. 16 గోపురాలు ఉంటాయి. 18 విమానాలు ఉంటాయి. 21 సన్నిధులు ఉన్నాయి. అంటే 24 ఆలయాలు ఉంటాయి లోపల, ఉపాలయాలు. మొత్తం విస్తీర్ణం 33 ఎకరాలు. ఇంకొక విశేషం ఏంటంటే అంతే విస్తీర్ణంలో అద్భుతమైన కోనేరు ఉంటుందండి. శ్రీరంగ క్షేత్రంలో లాగా ఏడాది పొడుగునా జరిగే ఉత్సవాలు, అత్యంత అందమైనటువంటి వాసుదేవుడు, ఒక చెవిలో వేలాడేటటువంటి కుండలం, మరొక చెవిలో వేలాడేటటువంటి గోపికాదేవి యొక్క చెవిపోగు, అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు రాజగోపాలస్వామి. ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని ఒక అద్భుతమైనటువంటి వైష్ణవ ఆలయంగా మనకి నిలబెడుతూ ఉన్నాయి. ఇంతటి వైభవోపేతమైనటువంటి ఆలయాన్ని మనం చూస్తూ ఉంటే అరేరే, ఆళ్వార్లు ఈ స్వామిని చూసి ఎందుకని ప్రేమించలేకపోయినారు అని ఆశ్చర్యం కలక మానదండి. ఆళ్వార్లు ఈ ఆలయానికి దూరంగా ఉండడానికి కారణమైనటువంటి ఆ విషయం ఏమిటో అని గనక మనం చూస్తే 12 మంది ఆళ్వారుల్లో తిరుమంగయ్య ఆళ్వార్ ఒకానొక సందర్భంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారు అని చెబుతారండి. ఆయన ఆలయ ప్రవేశ ద్వారం వరకు వచ్చి అక్కడ నేల మీద పడిపోయి ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని పైకి లేపి వెళ్ళిపోయాడు. లోపలికి రాల. ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయి? ప్రతిరోజు ఉదయం 5 గంటలకు జరిగేటటువంటి పూజ చాలా పద్ధతిగా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారండి. ఈ పూజలో ఆలయానికి సంబంధించినటువంటి ఏనుగు, ఆవు స్వామి పట్ల తమ యొక్క భక్తిని, ప్రపత్తిని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఏనుగు రాజగోపాలుడి యొక్క ముందు మోకరిల్లి ప్రార్థించినట్టుగా కనిపిస్తుంది ప్రతిరోజు. ఆ తరువాత ఆ ఏనుగు తన తొండంతో స్వామివారి మీద నీళ్లు చల్లడం ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. చాలా అందంగా ఉంటుంది. ఒకానొకప్పుడు అన్ని ఆలయాల్లో జరిగినట్లుగా ఉదయం 5 గంటలకి ఈ ఆలయం తెరుచుకొని లాంఛనప్రాయంగా విశ్వరూప దర్శనం జరిపేటటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఏకైక వైష్ణవ ఆలయం బహుశా ఇదే కావచ్చండి. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ ఒక్క రాత్రి బస చేసినా కూడా వాడికి అదృష్టవంతుడు అని అంటారు. మహాభారతంలో మన్నార్ కోవిల్లో ఒక్క రాత్రి బస చేసిన వాళ్ళకి 1000 కపిల గోవులను దానం చేసినంత వంట పుణ్యం వస్తుందని పులస్య బ్రహ్మ భీష్మాచార్యుడికి చెప్పినట్టుగా ఉంటుంది. మనకి శాంతి అనుశాసన పర్వాలని 2 పర్వాలు ఉంటాయి. వాటిల్లో మనకు కనిపిస్తుంది. ఆ ప్రదేశానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక దక్షిణ ద్వారక, వాష్ణిముగర్ ఋషి అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆయనకి సంతానం గోపిలుడు, గోప్రాలయ, వీళ్ళిద్దరు కూడా ఋషులే. వీళ్ళిద్దరూ మోక్షం కోరుకొని నారాయణుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన వాళ్ళని కృష్ణుడి యొక్క ఆశీర్వాదం పొందటానికి ద్వారకా నగరానికి వెళ్ళమని ఆదేశించాడు. అక్కడే కదా కృష్ణ పరమాత్మ ఉద్భవించింది, రాజ్య పరిపాలన చేసింది. ఉద్భవించింది మధురా నగరంలో, లీలలు చేసింది బృందావనంలో.
ఆ తరువాత రాజధానిని ఈ జరాసంధుడి వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటానికి ద్వారకా నగరానికి తరలించాడు, సముద్రంలోకి. అక్కడికి వెళ్ళమని ఆదేశించాడు. వాళ్ళిద్దరూ ద్వారకకు చేరుకునేసరికి అప్పటికే కృష్ణావతారం ముగిసిపోయింది. నారదుడు కనపడ్డాడు. కనపడి ఆ ఇద్దరు ఋషులకు ఒక మాట చెప్పాడు. మీరు కంగారు పడద్దు, దక్షిణ ద్వారకకు వెళ్ళండి అని చెప్పాడు. ఎక్కడ ఉంది అని అడిగితే వాళ్ళు ఈ మన్నార్ కోయిలుకి గురించి చెప్పారు నారదుడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి కృష్ణుడి రూపంలో తమకు దర్శనం ఇవ్వాలని, ద్వారకానగరంలో కృష్ణుడు ఆడినటువంటి లీలా క్రీడలన్నీ తమకు చూపించాలని వాళ్ళు వేడుకున్నారు ఆ ప్రభువుని. వాళ్ళ ప్రార్థనను మన్నించాడు. కృష్ణుడి రూపంలో వాళ్ళకు ప్రత్యక్షమైనాడు నారాయణుడు. ద్వారకానగరంలో ఉండే యమునా నది ఒడ్డున ఆ కృష్ణుడు చేసినటువంటి బాల్య క్రీడలన్నీ ఇక్కడ ఉండేటటువంటి హరిద్రా నది ఒడ్డున ప్రదర్శించి చూపించాడు. భక్త సులభుడండి స్వామి. ఇక్కడ స్వామి ఒక గోపాలకుళ్లాగా ఏకవస్త్రం ధరించి దర్శనమిస్తాడు. ఆయన కుడి చేతిలో 3 గీతలు ఉన్నటువంటి కొరడా ఉంటుంది. అలాగే ఒక బంగారపు దండం ఉంటుంది. ఎడమ చెయ్యి తన వెనక వైపు ఉన్నటువంటి ఆవు మీద ఆనించి ఉంటాడు. ఆయనకి 2 వైపులా ముందు భాగంలో 2 అందమైనటువంటి దూడలు ఉంటాయి. అయితే ఇప్పుడు వెండితో చేసిన దూడలు అవి. స్వామిని రాజమన్నార్ అని, గోపాలన్ అని కూడా పిలుస్తారండి. మూల విరాట్టు వాసుదేవన్ శరీరం అంతటా వెండి ఆభరణాలు ధరించి, అంటే కృష్ణ పరమాత్మ తూర్పు వైపు ముఖం పెట్టి శంఖము, గద మరియు చక్రాలతోటి గంభీరమైనటువంటి నిలువెత్తు భంగిమలో కనిపిస్తాడు స్వామి ఇక్కడ. అలాగే స్వామికి 2 చెవులకి 2 వేరు చెవి పోగులు ఉంటాయి ఇక్కడ. ఒకసారి కృష్ణుడు మరియు గోపియార్ వీళ్ళిద్దరూ ఎవరు తర్వాత స్నానం చేస్తారు అనే దాని మీద ఒక వాదన వచ్చింది. ఒక గోపాలకుడు గెలవాలనే ఆతృతతోటి కృష్ణుడు వెనక్కు పరిగెత్తి హడావుడిగా ఒక చెవికి తన కుండలాలని, మరొక చెవికి ఆ గోపాలకుడు యొక్క చెవిపోగును పెట్టుకున్నట్ట. ఈనాటికి ఈ ఆలయంలో రాజగోపాలన స్వామి యొక్క ఈ అసాధారణమైన ఆచారాన్ని మనం చూడొచ్చు. అదేంటంటే 2 వేరు చెవిపోగులు ఉండడం. ఒక చెవికి స్వామి యొక్క మకర కుండలాలు ఉంటాయి, మరొక చెవికి ఆ గోపాలకుడి యొక్క చెవిపోగు పెట్టుకుంటాడు. ఇక్కడ స్వామి యొక్క ప్రధాన సన్నిధికి చుట్టూత 2 ఋషులకి, ఆ 2 ఋషులు చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరికీ 32 విభిన్న రూపాల్లో దర్శనమిచ్చాట. 32 విభిన్న రూపాలు. వాళ్ళల్లో మొదటివాడు పరమవాసుదేవుడు, ఇక్కడ ఉండేటటువంటి మూల విరాట్. చిన్నవారు రాజగోపాలన్, ఉత్సవమూర్తి. ఈ 32 రూపాలు ఈ ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన సన్నిధికి చుట్టూ రంగురంగుల తోటి చిత్రీకరించబడి ఉంటాయి. ఆలయ ఏనుగు శంగమలం, ఆ ఏనుగు పేరు. ఆ ఏనుగు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు 10 కిలోమీటర్లు నడిపిస్తారు. ఈ ఆలయం చుట్టూ 32 గ్రామాలు ఉన్నాయి. ఆ ఏనుగు ప్రతిరోజు ఒక గ్రామానికి వెళుతుంది. ఆసక్తికరంగా ఈ శంగమలం అనేటువంటి ఏనుగు ఇతర దేవాలయాల్లో ఉండే ఏనుగుల్లాగా అరటిపళ్ళు తిందాం. దీనికి బిస్కెట్లు అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఉత్సవమూర్తి సమీపంలో సంతాన గోపాలుడు కూడా కనిపిస్తాడు. ఈ సంతాన గోపాలుడిని ప్రార్థించే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారండి. దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది.
ఇక్కడ స్వామిని ప్రార్థించినటువంటి ఒక శ్రీలంకకు చెందిన దంపతులకి వెంటనే సంతానం కలిగింది. ఇక చెవిటి మూగవారైనటువంటి 2 పురుషులు ఉన్నారు అక్కడ. ఆలయ అధికారుల యొక్క చొరవతోటి ఈ ఇద్దరికి కొన్ని సన్నిధుల్లో పూజలు చేసే హక్కులు ఇచ్చారు. తద్వారా వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ పూజారులిద్దరూ ఉత్సాహంగా తమ విధులను చిత్తశుద్ధితో చేసుకుంటూ భక్తులకు కూడా సేవ చేయటం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా హృదయాన్ని కలిగించే అనుభవం అండి. పూజా వివరాలు ఏమిటంటే, ఇక్కడ విశ్వరూపం ఉదయం 6 గంటలకి దర్శనమిస్తుంది. 5 గంటలకు ఆలయం తెరుస్తారు. ఆ తర్వాత ఏనుగు స్వామివారిని శుభ్రంగా కడుగుతుంది. ఆ తర్వాత 6 గంటలకి స్వామి యొక్క రూపం దర్శనం అవుతుంది. ఆ తర్వాత 7 గంటలకి పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే 9 గంటలకి కాలయ శాంతి అంటే ఉదయం పూట జరిగే శాంతి ఉత్సవం ఉంటుంది. మధ్యాహ్నం పూట 12 గంటలకి తిరుమలై పురపాడు అనేటువంటి సేవ ఉంటుంది. మళ్ళా సాయంత్రం 6 గంటలకి హారతి సేవ, పూజ. రాత్రి 8 గంటలకి మరొక పూజ. 8:30 స్వామివారికి పాలు మొదలైనటివి సమర్పిస్తారు. ఇక్కడ నివేదనంగా ఉదయం పూట పెట్టేవి ఏంటంటే పెరుగన్నం. అలాగే ఉదయం 7 గంటలకి చింతపండుతో తయారు చేసినటువంటి పులిహార పెడతారు. రాత్రి 7 గంటలకి సాంబార్ అన్నం పెడతారు. 8 గంటలకి చక్కెర పొంగల్ నైవేద్యం పెడతారు. ఇలా ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క నివేదన చేసి భక్తులకి పంచుతూ ఉంటారు. అలాగే ప్రత్యేక సందర్భాల్లో స్వామివారికి తిరుమంజన సేవ జరుగుతుంది. తిరుమంజనం అంటే అభిషేకం. ప్రతి శుక్రవారం స్వామివారి కోసం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి ఉత్సవాన్ని జరిపిస్తారు. ఇక ఆలయ సమయాలు కనుక మనం చూస్తే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పండగలు ఏమిటి అంటే 18 రోజుల పాటు పంగుణి మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంటే తమిళంలో మనం ఫాల్గుణ మాసం అంటాం కదా, వాళ్ళు పంగుణి అంటారు. ఆణిమాసం మనం ఆషాఢం అంటాం, వాళ్ళు ఆణిమాసం అంటారు. ఆణిమాసంలో ఇప్పుడు మనకు జరుగుతోంది ఆషాఢ మాసం. 10 రోజుల పాటు తెప్పోత్సవం జరుగుతుంది. అలాగే మార్గళి మాసం అంటే మనం మార్గశీర్ష మాసం అంటాం, సుమారుగా డిసెంబర్లో 20 రోజులు చక్కటి ఉత్సవాలు జరుగుతాయి. అంతేకాదండి, ఈ మన్నార్ గుడిలో గరుడ సేవ ప్రత్యేకంగా ప్రఖ్యాతి వహించింది. మరి ఈ గుడికి వెళ్ళాలంటే త్యాగరాజస్వామి యొక్క ఊరుంది తిరువారూరు. ఆ తిరువారూరికి నైరుతి దిక్కులో 27 కిలోమీటర్లు ఉంటుంది. అదే తంజావూరుకైతే ఆగ్నేయ దిక్కులో 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే కుంభకోణానికైతే దక్షిణ దిక్కులో 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉందండి. తిరువారూరు, కుంభకోణం, తంజావూరు, పట్టుకోట్టై మొదలైనటువంటి ప్రదేశాల నుంచి చక్కగా స్టేట్ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. మరి ఇక్కడ బస చేయాలంటే పూర్ణ లాడ్జ్ ఉందండి. ఈ గుడికి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ చక్కగా మనం రూమ్ తీసుకొని ఉండి చక్కగా స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని మనం స్వామివారి యొక్క కృపకి పాత్రులం కావచ్చు. కాబట్టి ఒక్కసారైనా సరే ఈ కృష్ణ భగవానుడి ఆలయానికి వెళ్ళాలని నేను కూడా మనసులో సంకల్పించాను. మరి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళటానికి మనకు అవకాశం లభిస్తుంది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం
వింటూ ఉన్నటువంటి మీకు చెప్పిన నాకు తమ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న మన అక్కునూరి వారికి లభించాలి అని మరొక్కసారి స్వామి యొక్క పాదాలు బట్టి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.